హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి అయితే కోడింగ్ అనేది అయితే నేర్చుకోబోతున్నాము. వీడియో కనుక స్కిప్ చేయకుండా చూసి నేర్చుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మనం బేసిక్ కోడింగ్ నుండి స్టార్ట్ చేసాము. బేసిక్ కోడింగ్ ఎలా రాయాలనేది అయితే చెప్పిన తర్వాత మనము అర్థమెటిక్ ఆపరేటర్, లాజికల్ రిలేషనల్ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, వీటి గురించి మనం కోడింగ్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను మన ఛానల్లో. వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూసి కోడింగ్ అనేది అయితే నేర్చుకోండి. మనం బేసిక్స్ నుండి నేర్చుకుంటేనే మన కోడింగ్ మీద అయితే గ్రిప్ వస్తుంది. అండ్ చూసిన తర్వాత మీరు కోడింగ్ అనేది అయితే డైలీ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. అండ్ ఈ రోజు వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ ని ఎలా యూజ్ చేసి కోడింగ్ అనేది అయితే రాయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ గా STS అనేది అయితే ఓపెన్ చేయండి. STS ఓపెన్ చేసిన తర్వాత ఒక క్లాస్, ఒక మెయిన్ మెథడ్ అనేది అయితే జనరేట్ చేయండి. నేను ఆల్రెడీ మీకు కోడింగ్ అనేది అయితే రాసి పెట్టాను. లాజికల్ ఆపరేటర్స్ కదా, ఇక్కడ చూసుకోవచ్చు. ఒకటి సింపుల్ గా క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను, లాజికల్ ఆపరేటర్. అండ్ మెయిన్ మెథడ్ అనేది అయితే క్రియేట్ చేశాము. ఆ తర్వాత 3 ఇంటీజర్ వేరియబుల్స్ అనేది అయితే తీసుకున్నాము. ఒక దాంట్లో ఏ వాల్యూస్ లో ఏ వేరియబుల్ లో 10 వాల్యూ స్టోర్ చేశాము, B వేరియబుల్ లో 5 వాల్యూ, C వేరియబుల్ లో 20 వాల్యూ రాశాము. మనకు ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏం యూజ్ చేస్తామంటే లాజికల్ అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. లేదా ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఒక సింగిల్ అండ్ యూజ్ చేయొచ్చు దీన్ని, లేదంటే ఇక్కడ ఆర్ ఆపరేటర్స్ ని యూజ్ చేయొచ్చు. మనము ఈ విధంగా అయితే వీటిని ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉన్న దాన్ని మనం లాజికల్ అండ్ ఆపరేటర్ అంటాము. నెక్స్ట్ స్టేట్మెంట్ లో ఉన్న దాన్ని లాజికల్ ఆర్ ఆపరేటర్ అనేది అంటాము. అండ్ ఆపరేటర్ వచ్చేసి మనకు ట్రూ కండిషన్స్ అనేది అయితే ట్రూ అయితేనే మనకు ట్రూ వాల్యూ అయితే అవుతుంది. మనకు ఆర్ ఆపరేటర్స్ లో ఏదో ఒక కండిషన్ అనేది అయితే ట్రూ అయితే మనకు అవుట్పుట్ అనేది అయితే ట్రూ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్ గా మనము ఏ వాల్యూ వచ్చేసి 10 లెస్ దాన్ 5, నో, ఈ కండిషన్ అనేది అయితే ఫాల్స్ అయిపోయింది. మనకు 10 కన్నా 5 అనేది చిన్నది కాబట్టి మనకు 10 చిన్నది కాదు కాబట్టి 10 లెస్ దాన్ 5 తప్పు, ఈ కండిషన్ అనేది ఫాల్స్. అండ్ ఏ కి సి కి చెక్ చేసుకుంటుంది కాబట్టి 10 లెస్ దాన్ 20, ఎస్, ఈ కండిషన్ ట్రూ అయింది. ఫస్ట్ కండిషన్ ఫాల్స్, సెకండ్ కండిషన్ ట్రూ. మనకు అండ్ ఆపరేటర్స్ లో 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకు ట్రూ అనేది అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఒక కండిషన్ ఫాల్స్, ఒక కండిషన్ ట్రూ అయింది కాబట్టి అవుట్పుట్ ఈస్ ఫాల్స్. అదే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ లెస్ దాన్ B ఉంది అంటే 10 లెస్ దాన్ 5, ఈ కండిషన్ ఆల్సో ఫాల్స్. ఏ లెస్ దాన్ C, 10 లెస్ దాన్ 20, కండిషన్ ఈస్ ట్రూ. మనకు అవుట్పుట్ అనేది ట్రూ. చూసుకోవచ్చు. ఇప్పుడు మనం సేవ్ చేసి ప్రింట్ రన్ చేద్దాము. మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాము. చూడండి, మనకు కామెంట్ లో పెట్టిన విధంగా ఫాల్స్, ట్రూ అనేది అయితే వచ్చింది. మనకు లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏం లేదండి, సింపుల్ గా లాజికల్ అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాము, లాజికల్ ఆర్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. లాజికల్ అండ్ ఆపరేటర్స్ అంటే మనము ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, 2 కండిషన్స్, ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే మనకు అవుట్పుట్ అనేది అయితే ట్రూ అవుతుంది. మనకు ఆర్ ఆపరేటర్స్ లో ఎన్ని కండిషన్స్ ఉన్నా, ఒక్క కండిషన్ అయినా పాస్ అయితే మనకు ట్రూ అయితే మనకు అవుట్పుట్ అనేది అయితే ట్రూ అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు, మనకు అండ్ ఆపరేటర్స్ లో, లాజికల్ అండ్ ఆపరేటర్ లో 2 కండిషన్స్ ట్రూ చేసి మనము రన్ చేసి చూద్దాము. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ పెడదాము. ఏ గ్రేటర్ దాన్ B అంటే 10 గ్రేటర్ దాన్ 5 కన్నా 10 వాల్యూ పెద్దది కాబట్టి కండిషన్ ఈస్ ట్రూ. 10 లెస్ దాన్ 20 కన్నా 10 తక్కువదే కాబట్టి ఈ కండిషన్ ఈస్ ట్రూ. ఇప్పుడు మనకు 2 కండిషన్స్ అనేది అయితే ట్రూ అయ్యాయి. మనకు 2 కండిషన్స్ ట్రూ అయ్యాయి కాబట్టి అవుట్పుట్ కూడా ట్రూ అవుతుంది. సింపుల్ గా సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. మనకు 2 కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ వచ్చింది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ లో ఒక కండిషన్ ఫాల్స్ ట్రూ అయినా మనకు అవుట్పుట్ అనేది అయితే ట్రూ అవుతుంది. సింపుల్ గా లాజికల్ ఆపరేటర్స్ లో మనకు లాజికల్ అండ్ లాజికల్ ఆర్ చూసుకున్నట్లయితే, లాజికల్ అండ్ ఆపరేటర్ వచ్చేసి మనకు అన్ని కండిషన్స్ ట్రూ అవ్వాలి. లాజికల్ ఆర్ ఆపరేటర్ వచ్చేసి ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా మనకు అవుట్పుట్ అనేది అయితే ట్రూ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో లాజికల్ ఆపరేటర్స్ గురించి కోడింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే వెంటనే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయ్యి వెంటనే మెసేజ్ అయితే చేయండి. నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.
మీరు వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ ఈజీగా నేర్చుకోండి. కోడింగ్ అనేది అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి డైలీ. మనకి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గ్రిప్ అయితే వస్తుంది కోడింగ్ మీద. అండ్ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.